టైటిల్ విచిత్రంగా ఉంటుంది. ఏంటా టైటిల్ అంటే, నేను మంచి తండ్రిని కానా, నేను మంచి తండ్రిని కానా. ఇప్పుడుండే ప్రతి సమస్య, గొడవ, లోకంలో ఉండే అన్నీ కూడా ఎలా ఉన్నాయంటే, నువ్వు మంచి తండ్రి కాదు. మనోహర్ గారు మన దగ్గరికి వచ్చారు 2 సార్లు. పివి మనోహర్ గారు మంచి పుస్తకాలు రాశారు. నేను ప్రసంగం తర్వాత ఒక బుక్ తీసి చదువుతూ ఉన్నాను. చైనాలో కానీ మన ఇండియాలో కూడా జరుగుతూ ఉండొచ్చు. ఒక ముసలి తండ్రి, అతని మీద ఆదాయం ఏమీ లేదు, బహుశా పెన్షన్ ఏదో వస్తుంది, ఆయన అతను భరించలేకపోతా ఉన్నాడు. అది ఈ రోజుల్లో కాదు. ఆ రోజుల్లో కార్లు పెద్దగా చాలా మంది దగ్గర ఉండేవి కావు. ఒక మంచి బండి తీసుకున్నాడు. నాన్న మనం బండి మీద షికారు వెళ్దామని ఒక నది పక్కగా తీసుకెళ్తా ఉన్నాడు. అతని ఉద్దేశం ఏంటంటే బండితో పాటు అతన్ని ఆ కాలువలో తోసేద్దారని అనుకున్నాడు. తండ్రి గుర్తించాడు. తండ్రి గుర్తించి, అరే అబ్బాయి, నువ్వు చేయాలనుకున్న పని బాగానే ఉంది, బండి ఉంచుకో, ఎందుకన్నా మంచిది, నీ పిల్లలకు ఉపయోగపడుతుంది, నన్ను మాత్రం తోసే అన్నాడు. అది చాలా విచారకరమైన బంధం. చాలామంది వృద్ధులకు సరి అయిన ఏంటంటే ఆదరణ ఎవరు, వృద్ధులకు సరి అయిన వాల్యూ ఎవరు. ఈరోజు వృద్ధుల కోసం, లేదంటే ద విజ్డమ్ ఆఫ్ ఎల్డర్లీ పీపుల్ అంటే వృద్ధుల యొక్క జ్ఞానం. వృద్ధులు చాలా అవసరమైన వాళ్ళు. రిటైర్ అయిపోయారు కదా అని వాళ్ళని మనం తక్కువ లెక్కేయకూడదు, లేకపోతే వారిని చులకనగా చూడకూడదు. ఒక వచనం చూద్దాం, చూడండి. లేవియాకాండము 19వ అధ్యాయము 32వ వచనం. లేవియాకాండము 19వ అధ్యాయము 32వ వచనం. సరిగా చదవండి అమ్మా, పూర్తిగా చదువు. మీరు కరెక్ట్గా చదవండి. తలని ఎరిచినవా అని ఎదుట లేచి, ముసలవాని ముఖమును, చూడండి, తల నెరిచిన వాని ఎదుట లేచి. లేచి అంటే ఏంటి? ఇప్పుడు పెద్దవాళ్ళు వచ్చారు, ఇక్కడ చిన్న మీటింగ్ జరుగుతుంది, ఒక ముసలాయన వచ్చాడు అనుకోండి, ఏం చేయాలి? లేవాలి. అక్కడ ఏ సీటు లేకపోతే ఎవరు యంగో చూసి వాళ్ళు లేచి అతనికి ఇవ్వాలి. ఇంకా చాలా చక్కగా ఉన్న చూడండి, తల నెరిసిన వాని ఎదుట లేచి ముసలివాని ముఖమును గనపరిచి. ముసలివాని ముఖమును, ఈ మధ్యకాలంలో యంగ్ ముడతలు పడని ముఖాలే చూడాలి అనిపిస్తా ఉంది. ముడతలు పడిన ముఖాన్ని ఎవరు చూస్తారు అంటే, ఒక్కొక్కసారి ముసలోళ్ళు ఎవరన్నా పొట్టు చీర రమ్మన్నారు ఇంకా, నీ ముసలి ముఖానికి పొట్టు చీర అవసరమా అని తిట్టేవాళ్ళు కూడా ఉన్నారు. ఒకవేళ ఎవరైనా కొంచెం, అమ్మ మీరు అందరూ 1000 రూపాయల చీర కొనుక్కుంటున్నారు, నాకు కూడా 1000 రూపాయల చీర కొనంటే, నీకెందుకు, నీకు ఖద్దరు చీర సరిపోతుంది అంటే వాళ్ళకి వాల్యూ లేకుండా చూస్తూ ఉన్నారు. ఆనందాలన్నీ యవనస్తులకి, లేకపోతే ఈ బాధ్యతలు బరువులన్నీ ముసలోళ్ళకి. నేను మంచి తండ్రిని కానా అన్న విషయాన్ని మనం లూకాసు వార్త 15వ అధ్యాయము 11వ వచనం నుండి 32వ వచనం వరకు చూస్తాం. అక్కడ తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు. తండ్రులు సాధారణంగా ఏం చేస్తారంటే కొడుకుల్ని నిలబెట్టాలని చూస్తారు, వాళ్ళకి ఆస్తులు ఇవ్వాలని చూస్తారు. అయితే మరి ఎందుకు వచ్చిందో చిన్న కొడుక్కి, తండ్రి నా ఆస్తి నాకు ఇచ్చేయి అని అన్నాడు. తండ్రి నా ఆస్తి నాకు ఇచ్చేయి అనడంలో చాలా స్వార్థం ఉంది. బహుశా అన్నీకి ఒక భాగం ఎక్కువిస్తారు, నేను ముందు తీసుకెళ్ళిపోతాను కాబట్టి నాకు కొంచెం ఎక్స్ట్రా రావచ్చు, ఎందుకంటే తండ్రితోనే ఉంటాడో, తండ్రి భాగం తన భాగం తనకే కదా తీసుకుంటాడు, కాబట్టి నేను బయటకు వెళ్ళిపోతాను. ఈ మధ్యకాలంలో ఫ్రెండ్స్ అందరూ కూడా ఇలాగే ఉన్నారు. స్నేహితులు, కుటుంబాలని పాడు చేసే స్నేహితులు, లేకపోతే మంచి కుటుంబాలని పాడు చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ చిన్న కుర్రాడికి కూడా అలాగే తండ్రి దగ్గరకు వచ్చి నా ఆస్తి నాకు ఇయ్యి. బహుశా ఇద్దరు అన్నదమ్ములు
సంతోషంగా ఉన్నారు అంటే అది నిజంగా దేవుని ఆశీర్వాదమే. కారణం ఏంటంటే ఎక్కువగా గొడవ పడేది అన్నదమ్ములే. స్నేహితులు సాక్రిఫైస్ చేసుకుంటారు ఒకరి కోసం ఒకరు, కానీ అన్నదమ్ములు మాత్రం అస్సలు సాక్రిఫైస్ చేసుకోరు. అక్క చెల్లెళ్ళు కూడా సాక్రిఫైస్ చేసుకోరు. నాకు తెలిసిన ఒక స్థలం 300 రూపాయలు కొనుక్కున్నారు అప్పట్లో. దాన్ని అమ్మితే ఓ 9 లక్షలు వచ్చినాయి. దాన్ని తీసుకోవడానికి వాళ్ళు అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు ఎంతగా కొట్టేసుకున్నారంటే ఆఖరికి రోడ్డు ఎక్కేసి పరువు పోయి వాళ్ళు ఒకరికొకరు మాట్లాడకుండా అయిపోయింది. చాలాసార్లు చిన్న ఆస్తి కోసం అంత గొడవలు. ఈ కొడుకు వచ్చి ఏమంటున్నాడంటే నా ఆస్తి నాకు కావాలన్నాడు. మరి తండ్రి ఏం ఆలోచించుకున్నాడో, తండ్రి ఏం చేశాడు, ఆస్తి ఇచ్చేసాడు. ఆస్తి ఇచ్చినప్పుడు అతను ఏం చేశాడంటే పోయి తను చిన్న పిల్లలతో లేకపోతే యవ్వనస్తులతో కలిసి దుర్వ్యాపారంలో పాడు చేశారు. ఎప్పుడైతే డబ్బులు వస్తున్నాయో అప్పుడు ఫ్రెండ్స్ ఎక్కువ వస్తూ ఉంటారు. ఇప్పుడు ఒక వ్యక్తికి 1,00,000 రూపాయలు జీతం అనుకోండి, ఎలా ఖర్చు చేయాలో తెలియదు. ఒకరోజు నేను ట్రైన్లో వస్తూ ఉన్నాను. ఒక అతను చాలా పెద్ద టూత్ పేస్ట్ ఉన్నది. అతను ఏం చేస్తున్నాడంటే అంత టూత్ పేస్ట్ పెట్టుకుంటున్నాడు. ఒక అతను ప్రభుత్వ ఉద్యోగి, అతను నా పక్కనే కూర్చున్నాడు. మీరు ఏం చేస్తారు బాబు అన్నాడు. నేను సాఫ్ట్వేర్, ఆ రోజుల్లోనే సాఫ్ట్వేర్. ఎంత జీతం వస్తుంది అంటే ఇంచుమించుగా నెలకు 75,000 వస్తుంది. అందుకనే అంత పెద్ద టూత్ పేస్ట్ కొనుక్కున్నాం. నేను 15 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను, నా జీతం 30,000 బాబు, అందుకనే చిన్నదంతా పెట్టుకుని సరిపెట్టుకుంటున్నాను అంటామన్నాడు. కొన్నిసార్లు జీతాలు వాళ్ళు ఎందుకు ఇస్తారో తెలీదు, వీళ్ళు ఎలా ఖర్చు చేసుకుంటారో తెలీదు. ఏమవుతుంది, ఈ వ్యక్తి కూడా ఏం చేశాడంటే అంత డబ్బు చూసినప్పటికీ ఎలా ఖర్చు చేయాలో తెలియలేదు. కొన్నిసార్లు యవనస్తులు ఏం చేస్తారంటే ఈ యవనస్తులతోనే సహవాసం చేస్తారు. మనం బైబిల్ గ్రంథంలో చూసినప్పుడు 1 రాజులు 12వ అధ్యాయము 6వ వచనం నుండి 8వ వచనం వరకు రెహబాము స్టోరీ వాడు కనబడుతుంది. రెహబాము చాలా మంచివాడు, అతనిలో మనం ఏం తప్పు పట్టక్కర్లేదు. చాలా చాలా మంచివాడు. అతను కింగ్ అవడానికి అన్ని యోగ్యతలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ దేవుడేమో సొలొమోను మహారాజుని తర్వాత వ్యక్తిని దేవుడేదో ఒకరిని ఎన్నుకున్నాడు. అయితే రెహబాము సడన్ గా లోపలికి రావాలని అనుకున్నాడు. అది దేవుని చిత్తం కాదు. అయితే రెహబాము ఏం చేశాడు తెలుసా, అతను రాజ్యంలోనికి వచ్చినప్పుడు పెద్దవారు అందరూ వచ్చి అన్నారట, అయ్యా మరి మీ నాన్నగారు మా మీద చాలా ఒత్తిడి చేశారు, పన్నులు ఎక్కువ వేశారు, మాకు చాలా బాధ్యతను మా మీద పెట్టేశారు. అయితే అంత కష్టాన్ని మేము అనుభవించలేకపోతా ఉన్నాం, భరించలేకపోతా ఉన్నాం, కొంచెం ట్యాక్సులు తగ్గించండి బాబు అని అడిగారట. అడిగితే ఆలోచన చెప్తానని ఇతను పెద్దవారి దగ్గరికి వెళ్ళాడు. పెద్దవారు ఏం చేస్తారంటే అదేటి వృద్ధులు, అనుభవం ఉన్నది, జ్ఞానంలో నుండి వచ్చిన ఆలోచన ఏమన్నారంటే నువ్వు ఈ సమయంలో మంచిగా మాట్లాడాలి, ఏమీ గొడవ పడకూడదు. అంటే మా నాన్నగారు మిమ్మల్ని కొరడాతో కొట్టాడు కానీ నేను తేళ్లతో కరిపెంతాను అని అన్నాడు. అంతే, అతని రాజ్యంలోంచి తోసేశారు. కారణం ఏంటంటే అక్కడ వివేకవంతుల దగ్గర తను ఏంటంటే నేను నా స్నేహితులతో ఆలోచన చేస్తాను అని అనుకున్నాడు. అనుకున్నప్పుడు ఏమైంది, ఆ ఆలోచన సరిగా లేదు. ఇక్కడ రాయబడి ఉంటది యోబు గ్రంథము 32వ అధ్యాయము 6వ వచనం నుండి 9వ వచనం వరకు మనం చూద్దాం. యోబు గ్రంథం 32వ అధ్యాయము 6వ వచనం చదవండి అమ్మా. కావున చదవండి అమ్మా. ఇక్కడ ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు. భూజీవుడైన బరకే కుమారుడకు ఎలీహు చెప్తా ఉన్నాడు, నేను చిన్న వయసు గలవాడను, మీరు వృద్ధులు, ఆ హేతు చేత నేను భయపడి నా తాత్పర్యము తెలుపుటకు తెగింపలేదు. వృద్ధాప్యము మాటలాడదగును, అధిక సంఖ్య గల ఏండ్లు బోధింపదగును. చిన్నపిల్లలు చెప్తున్నారనుకో, నువ్వు చిన్నవాడు నోరు మూసుకో అంటాం. ఇప్పటికీ కూడా చిన్నపిల్లలు ఈవెన్ పెళ్లి కాని వాళ్ళనే మాట్లాడినవారు. కారణం ఏంటంటే నీకు కుటుంబ సమస్యలు ఏం తెలుస్తాయి, మాట్లాడుకో అంటారు. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు రెహబాము మంచివాడే, కానీ తన చుట్టూ ఉన్న స్నేహితులు మంచివారు కాదు, మంచి సలహాలు ఇవ్వలేదు. అందుకనే తన రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. ప్రియమైన స్నేహితులారా, మీరు చాలా మంచివారు అయి ఉండొచ్చు,
మీరు ఎంతో ప్రార్థనాపరులై ఉండొచ్చు, కానీ మీ చుట్టూ ఉన్న సహవాసము మంచిది కానప్పుడు మీ కాపురాలు పోతాయి. మీ చుట్టూ ఉన్న సహవాసం మంచిది కానప్పుడు మీ యొక్క ఉద్యోగాలకి కష్టం ఏర్పడుతుంది. మీ చుట్టూ ఉన్న స్నేహితులు మంచివాళ్ళు కానప్పుడు మీకు మత్తు మందులు అలవాటు అవుతాయి. చుట్టూ ఉన్న స్నేహితులు మంచివారు కానప్పుడు ఏం జరుగుతుంది? చాలా. సామెతల గ్రంథము 24వ అధ్యాయము 6వ వచనంలో ఏమంటదంటే, సామెతల గ్రంథము 24వ అధ్యాయము 6వ వచనం, వివేకము గల నాయకుడివై యుద్ధము చేయుము, ఆలోచన చెప్పువారు అనేకులుండుట రక్షణకరము. కానీ సొలొమోను చెప్పిన ఆలోచనకర్తలు వేరు, ఇప్పుడుండే ఆలోచనకర్తలు వేరు. ఇప్పుడుండే ఆలోచనకర్తలు ఏంటంటే, పెళ్ళైన కొత్తలో అన్నారు అనుకోండి, వెంటనే ఒక్క సలహా ఇవ్వరు. వాళ్ళు వచ్చి, ఇప్పుడు నువ్వు మొగుణ్ణి నీ బొట్టనేల కింద నొక్కి పెట్టకపోతే నీ జీవితాంతం నేపు తింటాడంటారు. అంతే. ఎన్ని రకాలుగా భర్తను ఏడిపించాలో, ఎన్ని రకాలుగా భార్యను ఏడిపించాలో నేర్పిస్తూ ఉంటారు. అవి మంచి సలహాలు అనుకుంటారు. చాలా మంది కుటుంబాలు ఇలాగే పాడైపోతూ ఉన్నాయి. భర్తకిచ్చే సలహాలు వేరు, భార్యకి ఇచ్చే సలహాలు వేరు. ఈమెను ఆమె ఏంటి సలహాలు చెప్పి ఈమెను పాడు చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు కొంతమంది చెప్తూ ఉంటారు, వంటోళ్ళు ఎక్కువైతే వంట పాడైపోద్ది. అందరికీ వంటొచ్చు, అదే కారం ఎంత వేసేపు చప్పగా అయిపోద్ది అని ఇంకొకరు తీసుకొచ్చి అంత ఎత్తే, అవేమో ఎక్కువ అయిపోయింది కారం అని ఇంకొకరు కొంచెం ఏదో వేస్తారు. మొత్తానికి ఆ వంట తగలబడిపోద్ది. ఇప్పుడు ఎలాగున్నది తెలుసా? ఒక బిడ్డ సరిగా పాలు తాగుతా లేదనుకోండి, 10 మంది 10 సలహాలు చెప్పేస్తారు. నువ్వేదో 100 పోయి అంటారు, ఆ పసరయ్యి అంటారు, ఈ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళా, ఆ డాక్టర్ గారు, ఫైనల్ గా ఆ పిల్లకి మరణానికి కారణం అయిపోతా ఉంటారు. ఇలాగా ఆలోచనలు ఈ రోజుల్లో ఆలోచనకర్తలు ఎక్కువైపోతున్నారు. నేను యూట్యూబ్ చూస్తున్నాను. కారణం ఏంటంటే, ఏదైనా మంచి స్టోరీ దొరుకుతుందేమో అని చూస్తూ ఉన్నప్పుడు, ఎందుకంటే ఇప్పుడు కొన్ని విషయాలు తెలియచేయాలంటే పవర్ పాయింట్ మీద చూపించాలనుకోండి, కొన్ని యూట్యూబ్లో చూసినప్పుడు ముసలి తండ్రులను బాధపెట్టే యవనస్తులు ఎంతమంది ఉన్నారో, ముసలి తల్లిదండ్రులను. అందుకనే ఇక్కడ మన టైటిల్ ఏంటంటే, నేను మంచి తండ్రిని కాదా? మంచి తండ్రి కాదు, అందుకనే పైనుంచి తోసేయాలనుకున్నాడు. మంచి తండ్రి కాదు. ఎందుకు కాదు? నేను నీకు ఆస్తి ఇస్తున్నాను, కానీ నువ్వు ఎక్కువ కాలం బతుకుతున్నావు, ఆస్తి ఇప్పుడే కావాలి. చాలా మంది అలాగే ఇప్పుడు గొడవలు పెట్టుకుంటా ఉన్నారు. ప్రియమైన స్నేహితులారా, నెరసిన వెంట్రుకలట వృద్ధులకు కిరీటము. వాళ్ళు మన మధ్య ఉండాలి. ఈ మధ్యకాలంలో చాలాసార్లు ఎవరిని చూస్తున్నామంటే, యవనస్తులు, వాళ్ళ నియమాలు, వాళ్ళు చాలా యాక్టివ్గా పని చేయడాలు, ఇలాగ ఎన్నెన్నో చూస్తూ ఉంటాం. బహుశా ఈ రెహబాం పక్కనున్న వాళ్ళందరూ కూడా చాలా ఎడ్యుకేటర్స్, మంచివారు, కానీ ఆ సమయంలో బుద్ధి లేని ఆలోచన ఇచ్చారు. దేవుడు ఆ బుద్ధి లేని ఆలోచనని ఉపయోగించుకున్నాడు. కారణం ఏంటంటే, దేవునికి ఇష్టం లేదు రెహబాము ఆ స్థలంలో ఉండడం, అందుకని ఆయన ఉపయోగించుకున్నాడు. ఆయన ఏం మాట్లాడలేదు. చాలా మంది ఏం చేస్తారు తెలుసా? బుద్ధి లేని ఆలోచనలు ఇస్తారు. కాపురాలు అందుకనే పాడైపోతాయి. బుద్ధి లేని ఆలోచన ఇస్తారు, సేవ పాడైపోద్ది. బుద్ధి లేని ఆలోచన ఇస్తారు, అందుకనే ఈవెన్ ఎడ్యుకేషన్ కూడా పాడైపోద్ది. బుద్ధి లేని ఆలోచన ఇస్తారు, అందుకని ఎక్కడికో కువైట్ వెళ్దారు అనుకుంటారు. ఇప్పుడు అక్కడి నుంచి ఏడుస్తూ, నా బ్రతుకు ఎలాగైపోయింది, నేనేదో సంపాదించాలనుకుని వచ్చాను, ఇక్కడ చాలా ఇబ్బంది పడుతున్నాను అని అంటూ ఉంటారు. నెరసిన వెంట్రుకలు, అనుభవంతో ఉండే వారి ఆలోచన మనకి చాలా అవసరం. ఈ రోజున చాలా మంది వృద్ధులను, అనుభవంతో ఉన్న వారిని ఏం చేస్తున్నారంటే, లెక్కలేని వారుగా, నీ మీద ఆదాయం లేదు అన్నట్టుగా చూస్తూ ఉన్నారు. యోబు గ్రంథము 12వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. యోబు గ్రంథము 12వ అధ్యాయము 12వ వచనం. వృద్ధుల యొద్ద జ్ఞానం ఉంటుంది, దీర్ఘాయువు వలన వివేకము కలుగును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వృద్ధుల వలన, వృద్ధుల దగ్గర ఏముంటా చెప్పండి? జ్ఞానం ఉంటుంది. వాళ్ళ దగ్గర కంప్యూటర్ జ్ఞానం ఉండకపోవచ్చు, వాళ్ళ దగ్గర స్పేస్ జ్ఞానం ఉండకపోవచ్చు, వాళ్ళ దగ్గర ఈ ఎకాలజికల్ నాలెడ్జ్ ఉండకపోవచ్చు.
రాజకీయ సంబంధమైన జ్ఞానం ఉండకపోవచ్చు, బతుకు తెరువు గురించిన జ్ఞానం మాత్రం తప్పకుండా ఉంటుంది. ఇంకా ఏమంటున్నాడు? దీర్ఘాయువు వలన వివేచన కలుగుతుంది. ఏం కలుగుతుంది? వివేచన కలుగుతుంది. నేను ఇంతకు ముందు చాలా కోపంగా ఉండేవాడిని, అది యవ్వనం. కానీ రాను రాను ఏమైపోయిందంటే వివేచన అనేది ఒకటి ఉన్నది కదా, అది డెవలప్ అవుతా ఉంది, మెచ్యూరిటీలోకి వస్తుంది. ఇంతకుముందు ఎవరొచ్చినా సరే చెప్పించి కూడా నువ్వే లీడర్ అయితే ఎవరికి లెక్క ఇలాగే మాట్లాడేవాడిని. ఎవరైనా సరే నేను చాలా రఫ్గా మాట్లాడేవాడిని. అయితే ఇప్పుడు రాను రాను ఏమైందంటే ఆ కోపం తగ్గింది, వివేచన పెరుగుతూ ఉంది. కంగారు పడిన అవసరం లేదు, ప్రతిదానికి ఒక సమయం ఉన్నది అనే ఒక ఆలోచన వస్తూ ఉంది. దానికి కారణం ఏంటంటే అది వయసు. మనం ఏం చేస్తామంటే త్వరగా కోపం తెచ్చేసుకుంటూ ఉంటాం. చూడండి, సామెతల గ్రంథం 16వ అధ్యాయము 31వ వచనం చూడండి. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 31వ వచనం. నెరసిన వెంట్రుకలు సొగసైన కిరీటము, అది నీతి ప్రవర్తన గలవానికి కలిగి ఉండును. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు. పట్టణము పట్టుకొని వాని కంటే తన మనస్సును స్వాధీనపరుచుకొనివాడు శ్రేష్ఠుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు. నువ్వు చాలా పెద్ద ఫైటర్ అయి ఉండొచ్చు, కానీ ఆ టైంలో నువ్వు ఫైటింగ్ చేయకూడదు. ఇంకా ఏమన్నది? నీ మనసును నువ్వు స్వాధీనం చేసుకోవాలి. మనం షాపింగ్ కాంప్లెక్స్లోకి వెళ్ళామనుకోండి, అన్ని కొనుక్కోవాలనిపిస్తుంది, ఇల్లంతా సామాన్లతో నిండిపోద్ది. ఒకసారి కూడా మనం వాడం, చీరలతో నిండిపోద్ది. ఏదో సంవత్సరానికి ఒకసారే కడతారు మీరు పైనుంచి లెక్కెత్తే. ఈలోగా మడతలు ఉండిపోయి ఏమైపోద్ది, అక్కడ తెల్లగా అంచు వచ్చేసి ఉపయోగపడక పేదవాళ్ళకి ఎవరికి ఇచ్చేసుకోవాల్సి వస్తుంది. అంటే ప్రతిదీ ఎన్ని రకాల పేర్లు ఉన్నాయో. మన ఈ మధ్యకాలంలో షాపింగ్లకి అత్తమానే వెళ్తున్నాం కదా, నేను అడుగుతాను చీర పట్టుకుని దీని పేరేం పేరు అంటూ ఉంటాను. ఎన్ని పేర్లు చెప్తాడో, ఎవడు కనిపెట్టాడో ఇన్ని పేర్లు అని అనుకుంటూ ఉంటాం. అందుకే మా మాస్టర్ ఒక ఆయన అన్నాడు, కమ్యూనిస్ట్ దేశంలో అంటే బెస్ట్ ఓన్లీ వన్ కలర్ ఉంటుంది, అంటే రెడ్ అన్నా ఉంటుంది, లేకపోతే ఎల్లో అన్నా ఉంటుంది, ఏదన్నా ఉంటుంది. ఒకే కలర్ ఉన్నాయి అనుకోండి, ఎన్ని షర్ట్లు ఉంటాయి? ఓ 4 ఉంటే చాలేమో, ఎందుకంటే మాసిపోయినప్పుడల్లా మార్చుకోవడానికి. అదే 100 కలర్లు ఉన్నాయి అనుకోండి, అన్ని కలర్లు నాకు ఉండాలనుకుంటాడు. పట్టణము పట్టుకుని వారి కంటే, బహుశా ఆ రోజుల్లో యుద్ధానికి సంబంధించిన కాంటెక్స్ట్లో రాసుంటాడు. పట్టణాన్ని పట్టుకుని వారి కంటే తన మనస్సును స్వాధీనం చేసుకోవాలి. ఈ మధ్యకాలంలో మనసును స్వాధీనం చేసుకోకే ఎన్నో ప్రాబ్లమ్స్. ఎన్ని ప్రాబ్లమ్స్! ఇగో నేను ఈ డబ్బు కానీ తీసేసుకున్నట్లయితే పెద్ద వ్యాపారం చేస్తాను. ఎంత వ్యాపారం చేస్తాడు? తప్పిపోయిన కుమారుడు అని పేరు పెట్టుకున్నాడు. కారణం ఏంటంటే నిజానికి మంచి మనసుతోనే ఆ డబ్బు కావాలని అడుగుంటాడు. తండ్రి కూడా అతను ఒకే అడిగాడు కదా, ఇద్దాము, ఏదో వ్యాపారం అంటున్నాడని ఇచ్చేమంటాడు. కానీ అతను ఏం చేశాడంటే ఏది చెయ్యాలనుకున్నాడో తను మాత్రం మనసును స్వాధీనం చేసుకోలేకపోయాడు. ఈ రోజున కుర్రాళ్ళు మనసుని స్వాధీనం చేసుకోలేకపోతూ ఉన్నారు. అందుకనే యాసిడ్ దాడులు వచ్చినాయి, మనసును స్వాధీనం చేసుకోలేకపోతూ ఉన్నారు. దానికి తోడు ఈ మధ్యకాలంలో అందమైన వాళ్ళు ఎక్కువైపోయారు. అంటే ఎత్తు పళ్ళోళ్ళు లేరు, ఇలా పళ్ళుండి సూర్యులాగా ఉండేది. దానికి ఏం చేస్తున్నారంటే డాక్టర్ గారు ఏం చేస్తున్నారు, మంచి క్లిప్ వేస్తున్నారు. వాళ్ళు చాలా అందంగా తయారైపోతున్నారు. గ్రహణం మోరు లేదు, కారణం అంటే కుట్టేస్తున్నారు. ఇప్పుడు నెత్తిగా ఎవరో మాట్లాడతా లేదు. ఇప్పుడు మంచిగా ఉన్న వాళ్ళు కళ్ళజోడా, చెడ్డగా ఉన్న వాళ్ళతో తెలుస్తలేదు. అందరికి కళ్ళజోళ్ళు ఉంటున్నాయేమో, వాళ్ళు ఇప్పుడు ఏదో చాలా స్టైల్గా పెద్ద పెద్దవి ఉంటా ఉన్నాయి. లేకపోతే ఏంటండి, వాళ్ళు వేసుకునే బట్టలు సగం చిరిగిపోయి టార్న్ జీన్స్ అని ఇలా ఉంటే సిటీలో వెళ్ళినప్పుడు తెలుస్తుంది. దే హ్యావ్ దేర్ ఓన్ ఫ్రీడమ్, వీ డోంట్ క్రిటిసైజ్. వాళ్ళ బట్టల కోసం మనం క్రిటిసైజ్ చేయకూడదు, వాళ్ళు భోజన వ్యవహారాల కోసం క్రిటిసైజ్ చేయకూడదు. మెక్డొనాల్డ్స్కి వెళ్తున్నారో లేకపోతే దేనికో వెళ్తున్నారో అది ఎప్పుడు మనం క్రిటిసైజ్ చేయకూడదు, అది చాలా తప్పు. అయితే నీవు కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కదా.
కుర్రవాళ్ళు వాళ్ళ మనసును కంట్రోల్ చేసుకోవాలి, లేకపోతే వెనకాల వెళ్తారు సంసోన్ లాగా. అక్కడ ఢిల్లీలో ఉంటుంది, కళ్ళు పీకేస్తుంది. లేకపోతే ఈరోజు అలాగే కదా అయ్యింది. ఈ మధ్య కాలంలో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, మంచి డాన్సర్ ఒక చిన్న అమ్మాయి వల్ల తన జీవితాన్ని, కెరియర్ని పోగొట్టుకోవాల్సిన అవసరం ఏర్పడింది, చెరసాల్లో ఉండవలసిన అవసరం ఏర్పడింది. వై? ఎందుకంటే తన మనసుని స్వాధీనం చేసుకోలేకపోయాడు. ఈ రోజున చాలా ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయంటే మనసుని స్వాధీనం చేసుకోలేక. అందుకనే ఎప్పుడైనా సరే వీ నీడ్ ఎల్డర్లీ పీపుల్. యవ్వనస్తులు మాత్రమే కాదు, మనకు వృద్ధులు, వాళ్ళ సలహాలు అవసరమే. కొన్నిసార్లు బోరు కొడతా ఉంటాయి. ఉచితంగా ఎవరికే సలహా ఇవ్వకండి. ఇచ్చారనుకో, అబ్బా ఆయన దగ్గర కూర్చుంటే బుర్ర తినేస్తాడు అనుకుంటూ ఉంటారు. బుర్ర తినాల్సిన అవసరం ఈ రోజుల్లో ఎంతైనా ఉంది. ఏం చేస్తున్నారు ఈ రోజుల్లో ఈ యవ్వనస్తులు? ఈ సినిమాలు, మేకప్లు, తర్వాత ఫ్యాన్సీలు, డ్రెస్సులు, తర్వాత ఏంటో కార్పొరేట్ లుక్ అట, అబ్బో చాలా రకాలుగా అలా ఉండి దానికి అలవాటు పడిపోయి అదే స్టేటస్ మెయింటైన్ చేస్తూ ఏం చేస్తున్నారంటే దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తూ ఉన్నారు. నెరసిన వెంట్రుకలు వృద్ధులకు కిరీటం. చూడండి, ఎక్కడెక్కడన్నా తెల్ల వెంట్రుకలు కనబడుతున్నాయేమో. నాకు కాదు, మీ చర్చిలో నాకు ఇంకా రాలేదులేండి ఎక్కడెక్కడన్నా. ఎందుకంటే ఎవరు కనబడనెత్తలేదు, పెయింట్ వేసేస్తున్నారు. పెయింటా, కలర్. కానీ బైబిల్ ఏమంటుందంటే నెరసిన వెంట్రుకలు వృద్ధులకు కిరీటము. ఇప్పుడు వృద్ధులు కూడా, ఒక ఆయన వస్తూ ఉండేవాడు, బాబు నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఆయనకు 75 సంవత్సరాలు, నళ్ళపోతున్నాడు, సైకిల్ వేసుకుని వస్తూ ఉంటాడు. పెళ్లి చేసుకుంటావా? నా ఇల్లు ఉన్నది రాసేస్తాను ఆవిడకి అంటున్నాడు. ఓకే, అయితే నువ్వు పళ్ళు కట్టించుకో ముందు అన్నాను. వెళ్ళి పళ్ళు కట్టించుకున్నాడు. ఈసారి నువ్వు నిక్కర్ వేసుకోకన్నాను, ప్యాంట్ వేసుకుని వస్తామన్నాడు. ఎందుకు చెప్తున్నానంటే అతను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. నెరసిన వెంట్రుకలు వృద్ధులకు కిరీటం. ఆ వయసులో మన భారతదేశ సాంప్రదాయంలో కూడా ఆ వయసులో పెళ్ళిళ్ళు కాదు మనకు కావాల్సింది. ఏంటంటే పిల్లల్ని, మనవల్ని, మనవరాలను కూర్చోపెట్టుకుని కబుర్లు చెప్పాలి, నీతి బోధ చేయాలి. ఈ రోజుల్లో ఆ వృద్ధులకు పెళ్ళిళ్ళు అంతగా అవసరమైనవి అంటే వచ్చే సినిమాల ప్రభావం, ఈ చెడ్డ సినిమాల ప్రభావం. ఇప్పుడు ఆ సినిమాలు చూసి చూసి యవనస్తులు, చిన్నపిల్లలు ఎవరు పడితే వాళ్ళు చాలా విస్తారంగా ఇలాంటి పాప తలంపులతో ఉంటా ఉన్నారు. వారిని బట్టి మనం ప్రార్థన చేయాలి. ఇంకా ఏమంటున్నాడు తెలుసా? యేసు బైబిల్ తెలియచేస్తుంది, వృద్ధులు అనేవారట 92వ దావీదు కీర్తన 14వ వచనం 15వ వచనం. చదవండి. 92వ దావీదు కీర్తన 14వ వచనం. 92 అండి, 92 అండి. చదవండి అమ్మా. తీసారా? 92వ దావీదు. మీరు చదివేది రైటే, కాకపోతే నేను రెండోసారి ఎందుకు రిపీట్ చేస్తున్నాను, కొంతమంది తప్పుగా కీర్తన చేస్తున్నారు. మీకు అర్థమైందా? మరొకసారి చదవండి, మరొకరు చదవండి. నాకు ఆశ్రయదుర్గమైన మరొకరు చదవండి. చదవండి. మగవారు ఎవరైనా చదవండి. ఓకే, ఏంటి అర్థమైంది మీకు? ఏంటి అర్థమైంది? మీరు ఎందుకు పెద్దవారు అవుతారు, ఎందుకు ముసలివాళ్ళు అవుతారంటే, మీరు దేవుడు చాలా గొప్పవాడు అని సాక్ష్యం చెప్పడానికే. నా దేవుడు ఎన్ని కష్టాల నుంచి తప్పించాడు, నా దేవుడు బలవంతుడు, నన్ను శోధనలోంచి తప్పించాడు అని సాక్ష్యం చెప్పడానికే. లేకపోతే ఏ 30 సంవత్సరంలోనో బండి అలా పైకి 80లోనో 90లోనో వెళ్ళినప్పుడు దేన్నో గుద్దేసి ఉండొచ్చు. కానీ దేవుడు, నా దేవుడు గొప్పవాడు, అలాంటి ప్రమాదం నుంచి తప్పించాడని మీరు సాక్ష్యం చెప్పడానికే.
దేవుడు నా కుటుంబంలో ఎన్ని సమస్యలు శోధనలు వచ్చినా నిలబెట్టాడని సాక్ష్యం చెప్పడానికి. ఎంత చక్కగా ఉన్నా తెలుసా అండి? మరోసారి చదువుతాను చూడండి. వారి ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగానుందురు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎలా ఉంటారు చెప్పండి? ఏంటండి మీకు 70 సంవత్సరాలైనా ఇంకా చిన్నోళ్ళుగా ఉన్నారు? దానికి కారణం దేవుని యొక్క కృప. ఏంటి మీరు పిల్లలతో బాధరాబందీలు లేవా? ఏం లేవు, హ్యాపీ. ఓకే, పిల్లలందరూ ఆరోగ్యంగా ఉన్నారు, హ్యాపీ. మనవరాలు చక్కగా పనులు చేసుకుంటున్నారు. ఒక గంటలో అక్కడికి వెళ్ళొచ్చు, గంటలో ఎక్కడికి వెళ్ళొచ్చు, ఇక్కడిక్కడే ఉన్నారు. ప్రతి ఆదివారం మేము ఇక్కడ కలుసుకుంటాం, భోజనాలు చేస్తాం, అందరూ కలిసి పార్క్కి వెళ్తూ ఉంటాం. సంవత్సరానికి ఒకసారి 2 సార్లు కలుసుకుంటాం. కొంతమంది ఎంత చక్కగా టెస్టిమనీ చెప్తారు. ఏదన్నా అవసరమైతే అందరూ కలిసి ఫోటో తీసుకుంటూ ఉంటారు. వాళ్ళందరూ కలిసి పాటలు పాడుతూ ఉంటారు. నేను ఇవన్నీ చూస్తూ ఉంటే ముసలితనమందు పచ్చగా ఉండడం అంటే ఇదేనేమో, లేకపోతే వృద్ధాప్యమందు సారము కలిగి ఉండడం అంటే ఇదేనేమో. మనము దేవుని వాక్యంలో చూసినప్పుడు దేవుని బిడ్డలంగా మనం ఏం చేయాలి? ఇక్కడ తప్పిపోయిన కుమారుడు తన జీవితంలో మరి అన్నీ ఏమంటున్నాడు తెలుసా? చాలా కోపగించుకున్నాడట. నువ్వు మంచి తండ్రి కాదు, నేను నీ కూడానే ఉన్నాను, కానీ నువ్వేం చేస్తున్నావు? నేనేం చేస్తున్నాను? నీవు అతనికి ఆశ్రయం ఇచ్చావు, తప్పిపోయిన వాడిని తిరిగి రప్పించావు. అక్కడ తండ్రి మనసు అర్థం అవడం లేదు అతనికి. ఎందుకంటే ఇతను అనుభవంతో ఉన్నవాడు. జీవితంలో కొంతమంది ఫెయిల్ అవుతారు, వాళ్ళని ఆదరించాలి. నువ్వు ఫెయిల్ అయ్యావు కాబట్టి నా ఇంట్లోకి రావద్దు అనకూడదు. నువ్వు వ్యాపారంలో దివాళా తీసావు కాబట్టి నువ్వు నా దగ్గర రాకూడదు అనకూడదు. అటువంటి వారికి మరొక ఛాన్స్ ఇవ్వాలి. ఒకసారి ఏం జరిగింది? పౌలు గారి దగ్గర మార్క్ అనే వ్యక్తి వచ్చాడు. అక్కడ జరిగే ప్రాబ్లంకి భయపడిపోయి తిరిగి మళ్ళీ యెరూషలేముకు పారిపోతే పౌలు గారు అంటారు, నువ్వు నా దగ్గర రాక అబ్బాయి, నేను నిన్ను తీసుకెళ్ళను, నువ్వు నన్ను మోసం చేసావు అంటాడు. అతని కోసం మొత్తం పౌలు గారు బర్నబా విడిపోవలసిన పరిస్థితి వచ్చేసింది. అయితే మార్కు మళ్ళీ తన తప్పిదాన్ని తెలుసుకుని పేతురు గారి దగ్గర జాయిన్ అయ్యాడు. అపోస్తలుడైన పేతురు గారి దగ్గర ఇంటర్ప్రెట్ చేసేవాడు. అతనే మొట్టమొదటి సువార్త రాశాడు. ప్రియమైన స్నేహితులారా, కొన్నిసార్లు తల్లిదండ్రుల యొక్క నిర్ణయాలు పిల్లలకి తప్పుగా కనిపించవచ్చు. అందుకని వాళ్ళు నువ్వు మంచి తండ్రి కాదు అని అనకూడదు. కొన్నిసార్లు కొంతమంది కుటుంబాల్లో అలాగే ఉన్నారు. నువ్వు మంచి తండ్రి కాదు, లేకపోతే నాకు సరిగా ఆస్తి సమకూర్చావా, లేకపోతే నాకు మంచి భార్యను తీసుకొచ్చావా, నువ్వు మంచి తండ్రి కాదు, మంచి భర్తను తీసుకొచ్చావా, ఇలాగా. ఒకవేళ అల్లుడే అన్నాడు అనుకోండి, కట్నం ఇవ్వలేదేమో అనుకుంటాం, లేకపోతే దానికోసం గొడవ పెడుతున్నాడేమో అనుకుంటాం. కానీ ఒకవేళ పిల్లలంటే, ఇప్పుడు బైబిల్ గ్రంథంలో ఏమున్నదంటే, చాలా మంది ప్రస్తుత యూత్ ఎలాగున్నారంటే, వాళ్ళు అందినంత తీసుకుని, తల్లిదండ్రుల దగ్గర అన్ని తీసుకుని, జ్ఞానం పొందుకుని, ఎడ్యుకేషన్ పొందుకుని, వాళ్ళకి లక్షల రూపాయల డబ్బులు జీతంగా రావడంతో కళ్ళు మూసుకుపోయి మాట్లాడుతూ ఉన్నారు. అందుకనే తండ్రిని అపహసించి తల్లి మాట విననుల వాని కన్ను లోయకాకులు పీకును అని చాలా క్లియర్గా ఉంది. ఈ దినము, ఈ సండేని ఏం సండే అంటే ద విజ్డమ్ ఆఫ్ ఎల్డర్లీ పీపుల్, అంటే వీరి యొక్క జ్ఞానం కోసం మనం మాట్లాడుకుంటాం. ముఖ్యంగా 3 ముఖ్యమైన విషయాలు. ఎందుచేత ఈ జ్ఞానం మనకి అవసరమైంది, ఎందుచేత వృద్ధులు మనకి అవసరమైన వారు అనే విషయాన్ని చూసుకుని మనం ముగించుకుందాం. నెంబర్ 1, వారు మనకి గైడెన్స్ ఇస్తారు. పెద్దలు, తల్లిదండ్రులు, లేదంటే నాయకులు మనకేమిస్తారంటే గైడెన్స్ ఇస్తారు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు చూస్తే అక్కడ పేతురు గారు రాస్తూ ఉన్నారు. 5వ అధ్యాయము 1, తోటి పెద్దను, క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని, బయలుపరచబడబోవు మహిమలో పాలివాడనైన నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను. బలము చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగా, దుర్లాపేక్షతో కాక సిద్ధ మనసుతో మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయుచు దానిని కాయుడి. సో దే గివ్ గైడెన్స్. ఎప్పుడు నన్ను అడిగారు అనుకోండి, నేను గైడెన్స్ ఇస్తాను. నేను చాలా మందికి కౌన్సిలింగ్ చేస్తాను. ఎందుకు మీరు విధేయతగా ఉండాలి, ఎందుకు మీరు పని చేసుకోవాలి, ఎందుకు మీరు స్థిరంగా ఉండాలి, ఎందుచేత
మీరు ఈ గ్రూప్ తీసుకోవాలి, ఆ గ్రూప్ తీసుకోవాలి. కాబట్టి ఎందుచేత నువ్వు దేవుని మందిరానికి వెళ్ళాలి అనేది గైడ్ లైన్స్ ఇస్తూ ఉంటాను. కారణం ఏంటంటే ఈనాడు కుర్రాళ్ళు అందరూ కూడా, పిల్లలు, ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరికీ కూడా హ్యాపీ, ఎక్కడుంటే అక్కడికి వెళ్ళిపోవాలి. ఎక్కడ 10 మంది సంతోషంగా గడుపుతున్నారో అక్కడికే వెళ్ళిపోవాలి. అలా వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళ జీవితంలో చాలా విషయాలు పోగొట్టుకుంటూ ఉన్నారు. మీరు నేర్చుకోవడానికి వయసు నిమిత్తం లేదు. ఇది చూడండి, మీరు సెల్ ఫోన్ పట్టుకున్నారు అనుకోండి, రీల్స్ అనేవి చక్కగా ఉన్నాయి. ఇంకా అలా చూస్తే ఎంతసేపన్నా మీరు ఓపిగ్గా ఉండాలి కానీ తెల్లవార్లు చూడొచ్చు. కానీ అంత టైం గడిపినప్పటికీ మీరు చక్కని విషయాలు కోల్పోతారు. ఏం కోల్పోతారు? ఒక విషయాన్ని నేర్చుకోవడం కోల్పోతారు, ఒక విషయం మీద మీ పనులు మర్చిపోతారు, మీ బాధ్యతలు మర్చిపోతారు. ఒకవేళ పిల్లల తల్లి సెల్ ఫోన్ పట్టుకుందనుకోండి, ఆ పిల్ల ఏడవడం కూడా మర్చిపోతారు. ఒక్కొక్కసారి సెల్ ఫోన్ చూస్తే తినిపింత ముక్కుల్లో పెట్టేస్తూ ఉంటారు, వీడియోలు వస్తూ ఉంటాయి. నోట్లో పెట్టరు, ఇలా ముక్కులో పెట్టేస్తారు ఉంటారు. ఒక్కొక్కసారి పిల్లలు ఏదో ఇలాగే సెల్ ఫోన్ చూస్తా టీ తాగుతున్నారు, మంచినీళ్ళు తాగుతున్నారు, వాళ్ళకి తెలియకుండా ఉంటా ఉంది. చట్నీ వేసుకుంటున్నారో నీళ్ళు వేసుకుంటున్నారో కూడా తెలియకుండా ఉంటా ఉంది. అంటే ఏమవుతుందంటే వాళ్ళు సరిగా కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నారు. సెల్ ఫోన్ మన యొక్క యాక్టివ్ టైంను తీసేసుకుంటున్నది. మంచి ఉద్యోగంలో ఉంటాం, మంచి పని చేసుకునేటప్పుడు వాట్సాప్ వస్తుంది, ఏదో టింగ్ మన మెసేజ్ రాగానే ఎలా చూస్తారు, అక్కడి నుంచి మిగతా అన్నీ చూసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. దయచేసి యవనస్తులకి పెద్దవారు చెప్పినప్పుడు అది వాడొద్దు అంటే అది వాడడానికి ఒక టైం పెట్టుకోండి. గైడెన్స్ ఇస్తారు, తల్లిదండ్రులు ఇచ్చే గైడెన్స్ని మనం తప్పకుండా ఫాలో అయితే మనం చాలా అభివృద్ధి పొందుతాం. రెండవది ఏంటంటే ఈ యవనస్తులు లేకపోతే వృద్ధులు మనతో ఉండడం వల్ల మన విశ్వాసాన్ని స్థిరపరచులాగిన వాళ్ళు గైడెన్స్ ఇస్తారు. తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం నుండి 5వ వచనం వరకు చూద్దాం. టైటస్ చదవండి అమ్మా. వృద్ధులట తగినంత అనుభవం కలిగిన వారట. చదవండి. మాన్యులంటే మర్యాద కలిగిన వారు, స్వస్థ బుద్ధి కలవారు. అంటే స్థిరమైన బుద్ధి, ఒకటే బుద్ధి ఉంటుంది. ఈ సాధారణ అనకూడదు కానీ కుక్క బుద్ధులు అయితే ఉండదంట. కుక్క బుద్ధి అని ఎందుకంటున్నా అంటే బైబిల్లో కూడా ఉంటది. కుక్క తన వాంతికి తిరుగునట్టుగా రాస్తూ ఉంటారు. అంటే అలాంటి బుద్ధులు ఈ వృద్ధుల దగ్గర ఉండవు. సరిగ్గా వాళ్ళు చాలా ఖచ్చితంగా ఉంటారు. చదవండి అమ్మా. ఈ చూడండి 2వ అధ్యాయము 5వ వచనం నుంచి, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం నుంచి కొన్ని వచనాలు. అలాగుననే వృద్ధ స్త్రీలు కొండగత్తులు మిగుల మద్యపాన శక్తులను ఉండక ప్రవర్తన యందు భయభక్తులు గలవారే ఉండవలనని దేవుని వాక్యము దూషింపబడుకుంటున్నట్లు యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించువారును స్వస్థబుద్ధి గలవారును పవిత్రులను ఎంట ఉండి పని చేసుకుని వారును మంచివారునై ఉండవలనని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశం చేయవారునై ఉండవలనని బోధించము. ఈ 2వ వచనాన్ని మనం అందరం కూడా తప్పకుండా చదవాలి, నేర్చుకోవాలి, ఇంటి దగ్గర కూడా చదవాలి. చాలా చక్కగా ఉన్నది కదా. వృద్ధులు మనకి ఇలాంటి బుద్ధులన్నీ చెప్తారు. ఒకవేళ చిన్నపిల్లల్ని పట్టించుకోవట్లేదు అనుకోండి, ఈ మధ్యకాలంలో అందం కోసం చాలా మంది ఆరాట పడిపోతూ ఉన్నారు. అందుకే పిల్లలకి సరిగా పాలివ్వడం లేదంట. పిల్లల్ని ప్రేమించడం నా కెరియర్ అనుకుంటూ ఉన్నారు. కెరియర్ కావచ్చు, కెరియర్ చూసుకోవద్దని కాదు, కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే నువ్వు భర్తను ప్రేమించాలా, నువ్వు బిడ్డలను ప్రేమించాలా, కుటుంబాన్ని ప్రేమించాలా, ఇంట్లో ఉన్న వాళ్ళకి చక్కగా భోజనం వండి పెట్టాలా, చక్కగా పని చేసుకోవాలి. ఇవి చేసుకుంటూనే నీ ఉద్యోగానికి వెళ్ళాలి, నీ పనులు చేసుకోవాలి. చాలా మంది ఏం చేస్తున్నారంటే ఏ బాధ్యతలు లేకుండా హ్యాపీగా టీవీ మీద కూర్చుంటే సరిపోతుందా, నేను ఎంత చదువుకున్నప్పటికీ ఈ బాధ్యతలు అనేవి మనకి తప్పవు. కాబట్టి తప్పకుండా అవన్నీ కూడా మనం నిర్వహించాలి. అంతేకాకుండా దే గివ్ ఎంకరేజ్మెంట్. వృద్ధులు అనుభవంతో ఉన్నవారు మనల్ని ఏం చేస్తారంటే ప్రోత్సహిస్తారు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం. ఇది కంఠస్థవాక్యం. యాక్చువల్గా ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించినందున దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమన్నా చెప్పండి, సాక్షి సమూహం ఉన్నది, అది మేఘం వలె ఆవరించి ఉన్నది. ఆ సాక్షి సమూహం ఎవరంటే అనుభవంతో ఉన్న పెద్దలు. కాబట్టి
మన సంఘాల్లో మరి పెద్దవారికి ఇవ్వాల్సిన గౌరవాన్ని పెద్దవారికి ఇవ్వాలి. మరి మనకి యవనస్తులు నాకు చాలా జ్ఞానం ఉన్నదని పెద్దలను తృణీకరించకూడదు. నువ్వు ఇంజనీరు కావచ్చు, డాక్టర్ కావచ్చు, అడ్వకేట్ కావచ్చు, నువ్వు ఏదైనా కావచ్చు. కానీ నువ్వేం చేయాలనుకుంటున్నావంటే నువ్వు నీ యొక్క జ్ఞానాన్ని కంట్రోల్ చేసుకుని నీ యొక్క ఉద్రేకాన్ని కంట్రోల్ చేసుకుంటూ పెద్దల మాట ప్రకారం జీవిస్తే నువ్వు ఆశీర్వదించబడతావు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకున్న తర్వాత ఒక పాట పాడుకుందాం. ప్రభువా నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. తప్పిపోయిన కుమారుని యొక్క కథలో రెండో కుమారుడు నువ్వు మంచి తండ్రి కాదంటాడు, నువ్వు చేసిన పని మంచిది కాదంటున్నాడు. కానీ తండ్రి ప్రేమను అర్థం చేసుకోవట్లేదు, మనసును అర్థం చేసుకోవట్లేదు అక్కడ. ఎందుకంటే తప్పిపోయాడు, తిరిగి చేర్చుకోవాల్సిన అవసరం ఉంది కదా ప్రభువా. అలాగే తండ్రులను అర్థం చేసుకొని కుమారులు చాలా మంది ఉన్నారు, తల్లులను తండ్రులను అర్థం చేసుకునే వారు చాలా మంది ఉన్నారు. ఈరోజు చాలా మంది వృద్ధాశ్రమాల్లో శ్రమ పడుతూ ఉన్నారు. ఈరోజు సరైన ఆదరణ లేకుండా వృద్ధులు ఉన్నారు. తండ్రి, వృద్ధులు ఎంతో అవసరమని నీ వాక్యము సెలవిస్తూ ఉంది. మా సంఘ బిడ్డలు తండ్రి ప్రతి ఒక్కరు కూడా వృద్ధులను గౌరవించడం, వారి అవసరతలు తీర్చడం కోసం ముందుకు సాగిపోవడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాము. ఇంకా నువ్వు ప్రభురాత్రి భోజనంలో సహాయం చేయమని యేసుక్రీస్తు నామమును బట్టి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తమ్ముడు